మన జీవితంలో మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు, వాళ్ళందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఆనందంగా గడుపుతున్నారు జీవితాన్ని. నాకు మాత్రమే బాధగా ఉంది, నాకు మాత్రమే ఇబ్బందిగా ఉంది జీవితం అని అనుకుంటూ ఉంటాం. ఇలా పక్క వాళ్ళు ఆనందంగా ఉన్నారు అని నువ్వు ఆలోచించే ముందు, నువ్వు అనుకునే ముందు ఒక్కసారి నువ్వు ఆలోచించావా, అసలు నా రోజు మొత్తం ఆనందంగా ఉండడానికి నేను ఏం చేయాలి? నా జీవితం మొత్తం ఆనందంగా సంతోషంగా గడపాలి అంటే నేను ఏం చేయాలి అనే విషయాన్ని నువ్వెప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించావా? మన జీవితంలో ఉన్న చాలా బాధలు, చాలా ఇబ్బందులు అసలు మనకు ఎందుకు వస్తాయో తెలుసా? ఎందుకంటే మనం మన పని మనం చూసుకోకుండా పక్క వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటాం, వాళ్ళనే చూస్తూ ఉంటాం. అలా వాళ్ళని చూస్తూ చూస్తూ చివరికి వాళ్ళు ఎలా ఉండాలో కూడా మనమే నిర్ణయిస్తాం. వాళ్ళు ఇలా ఉంటే బాగుంటుండే, వాళ్ళు ఇది చేస్తున్నారు తప్పు, వాళ్ళు ఆ తప్పు చేస్తున్నారు అనుకుంటూ వాళ్ళు ఎలా ఉండాలో కూడా మనమే నిర్ణయిస్తూ ఉంటాం. వాళ్ళు వాళ్ళ సంతోషం కోసం ఏదైనా చేయని, అది మనకు అక్కరలేని విషయం. వాళ్ళు సంతోషంగా ఉండడానికి చేసే పనులన్నీ వాళ్ళకు నచ్చుతున్నాయి, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు చేసే పనులతో మనకు అవసరం లేదు. వాళ్ళు చేసే పనులు మనకు నచ్చకపోయినా ఆ పనులు వాళ్ళకి ఆనందాన్ని ఇస్తున్నాయి, కాబట్టి వాళ్ళకవి సరిపోయాయి. కాబట్టి నీ జీవితంలో నీకు సంతోషాన్ని ఇచ్చేదేంటిదో తెలుసుకొని నువ్వు ఆ పనులు చేయగలగాలి. అంతేకాని వాళ్ళని చూస్తూ వాళ్ళు ఎలా ఉండాలో నిర్ణయించకూడదు. అలాగే నువ్వు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఎదుటి వాళ్లకు నచ్చేలా నువ్వు ఉండకూడదు. కాబట్టి నీ అంచనాలకు తగ్గట్టు ఎదుటివారు జీవించాలనుకోకు, అలాగే ఎదుటివారి అంచనాలకు తగ్గట్టు నువ్వు జీవించకు. వాళ్ళని వాళ్ళ దారిలో నడవనివ్వు, నువ్వు నీ దారిలో నువ్వు నడువు. వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు అని మనం పక్క వాళ్ళని చూడడం తగ్గిస్తే, అలాగే ఇతరులు ఏమనుకుంటారో అనే మన ఆలోచనని వదిలేస్తే మన జీవితంలో ఉన్న సగానికి ఎక్కువ సమస్యలు వాటంతట అవే మాయమైపోతాయి. గుర్తుంచుకో, మనం అందరినీ సంతోషపెట్టలేం, కానీ మన సంతోషం అనేది మన చేతిలో ఉంది. నీకు సంతోషాన్ని ఏమిస్తుందో ఆ పనులను మాత్రమే నువ్వు చెయ్యు. ఇతరులు ఎలా సంతోషంగా ఉంటారో ఉండనివ్వు, వాళ్ళకు నచ్చిన రీతిలో వాళ్ళని ఉండనివ్వు. నువ్వు నీ మనశ్శాంతి కోసం, నీ సంతోషం కోసం నీకు నచ్చిన దారిలో నువ్వు నడువు.